నా పేరు భవాని. నేను జిల్లాకి మోడల్స్ మీద అంటే వ్యవసాయంలో మీద దండగ వస్తుందనే ఉద్దేశంతో మోడల్స్ ప్రతి ఒక్కరితో కూడా ఒక 1/2 ఎకరం, ఒక 20 సెంట్లు 10 సెంట్లలో మంచి మోడల్ వేయమని మాకు ఒక ట్రైనింగ్ అనంతపురంలో ప్రతి నెల 6 రోజులు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడ ట్రైనింగ్ అయ్యి మా పరిధిలో ఉన్న ఒక 5 రైతులతో మోడల్స్ వేయమని చెప్పాలి. అందులో భాగమే PMDS. ఈ PMDS అంటే నవధాన్యాలు. ఇప్పుడు మనం ఎన్ని రకాలైన తిండి తింటున్నాము, అన్నం, కూర, టిఫిన్ ఎన్నో రకాలు తింటాం. కానీ భూదాతికి ఏం చేస్తున్నాం, మనం ఒట్టి వరే పండిస్తున్నాం. రెండో పంట వేయట్లేదు. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా పేరు చెప్తే వరే, అపరాలు వేయట్లేదు. కాబట్టి భూమిలో సారం అంతా పోతుంది. వేసవి కాలంలో కూడా భూమి పొడిబారిపోయి ఉంటుంది, ఎండకి ఎండిపోయి ఇందులో ఉన్న సారం అంతా పోతుందన్న ఉద్దేశంతో సమ్మర్లో అంటే కోతలు అయిన వెంటనే 9 రకాలు కానీ 18 రకాలు కానీ విత్తనాలు భూమి మీద వేసినప్పుడు మళ్ళీ మనం దమ్మట్టుకుని ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులందరితో కూడా ఇక్కడ ఒక 10 ఎకరాల బ్లాక్ లో వేయడం జరిగింది. దీన్ని ఏం చేస్తారంటే కలిగి దున్నుతారు. దున్నడం వల్ల మన యూరియా, DAP కానీ వేయవలసిన అవసరం ఉండదు. అలాగే పంట వేసిన తర్వాత పురుగులు, తెగుళ్ళు కూడా రావు. చూడండి ఇక్కడ ఎక్కడన్నా ఏ పంటకైనా సరే పురుగు కానీ తెగులు కానీ కనబడుతుందా? ఇన్ని రకాల పంటలు వేయడం వల్ల ఏంటంటే కొన్ని శత్రు పురుగులు తినడానికి ఆహారం, మంచి పంటకు మేలు చేస్తాయి. కాబట్టి మన అందరు రైతులు కూడా ఈ విధంగా చేసుకుని ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ లాభాలు తీయాలంటే ఖర్చు తగ్గించి చెప్పండి మీరే. మనకి గతంలో అయితే పిల్లి పెసలు, గనుమనండి ఇవన్నీ కూడా జరిగిన రైతులు. ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు వచ్చి కొద్దిని అందరూ కూడా ఇది తొందరగా అయిపోవాలన్నా వేగంగా అయిపోవాలని ఎవరో బలమైన ఏమి వేస్తలేదండి, బలమైన చేస్తలేదండి. చేయకుండా ఏంటంటే మామూలుగా ఈ పంట అయిపోయినా మరి పంట చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, భూమిలో సారం లాగేసుకుని బలం ఉంటుంది, భూమిలో బలం ఉంటలేదండి, ఆడతలేదు, ముఖ్యంగా భూమి ఆడతలేదండి. ఇప్పుడు ఆరుదలు వచ్చాయండి. మీరు అనేది ఈ రొట్ట వేసినందువల్ల మేము అందరం వేసినందువల్ల మాకు దిగుబడి బాగుంటుంది, పిండి కూడా తగ్గుద్దండి, ఎరువులు తగ్గుతాయి, చేను కూడా మంచి బలం వద్దండి పచ్చి రొట్ట వల్ల. చాలా బాగుందండి. పురుగుల నుంచి కూడా కాపాడుకుంటున్నాం, చాలా బాగుందండి.